గడిచిన వారాల్లో ఒక అంశాన్ని చెప్పి నేను నెక్స్ట్ వీక్ చెప్తాలే అని చెప్పి ముగించాను. ఈలోపు కొంతమంది దేవుని బిడ్డల ద్వారా వర్తమానాలు వచ్చాయి మనకు, చక్కగా మంచిది. ఇప్పుడు ఆ వాక్యాన్ని కంటిన్యూ చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. చాలు. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. ఆమేన్. నా వైపు చూడండి కొద్ది నిమిషాలు. పిల్లలు అటు ఆ డోర్లో నుంచి ఈ డోర్లోకి అట్లా రానికుండా చూడు. చింటూ ఆ డోర్ ఎనికి లాగు. మీ పిల్లలను మీ దగ్గర ఉంచుకోండి. కాస్త ఏడుస్తే కాస్త బయటికి తీసుకెళ్ళండి. మనము ముందు వారంలో హనన్యా యొక్క పనిని మనము గుర్తించాం. నమ్మకమైన వాడని, ఆయనకు అప్పగించబడిన పని ఏంటి, అది ఏ కాలము, ఏం కథ, ఏం జరుగుతుంది అక్కడ, ఇవన్నీ కూడా మనము నేర్చుకున్నాం. ఈరోజు ఒక మాటను నేర్చుకొని ఈ వర్తమానాన్ని ఈ రోజుకు ముగించుకుందాం. హనన్యా దేవుని ఎదుట అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగిన వాడు. చెప్పండి, దేవుని భయము కలిగిన వాడని చెప్పండి అందరూ. దేవుని భయము కలిగిన వాడు. ఓకే, దేవుని భయము కలిగిన వాడు ఎలా ఉంటాడు? హనన్యా అతన్ని చూస్తే మనం తెలుసుకున్నాం. ఇంకా ఎవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథంలో దేవుని భయము కలిగిన వారు? ఆది కాండంలో మనకు ఒక మనిషి కనబడతాడు. ఆయన పేరు అబ్రహాం. అబ్రహామును దేవుడు దీవించి ఆకాశ నక్షత్రముల వలె నిన్ను చేస్తాను, ఇదిగో భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని చేస్తాను, నేను చూపించే దేశానికి నువ్వు ప్రయాణం కట్టు అంటే మారు మాట్లాడకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరి దేవుని మాటను విన్నటువంటి వాడు. ఒక 25 సంవత్సరాలు వెంబడించిన తర్వాత దేవుడు అన్నాడు, ఇక నీకు కుమారుణ్ణి ఇచ్చేస్తాను. దేవానికి స్తోత్రమయ్యా, నువ్వు మాట తప్పని వాడివి, నువ్వు మాట అంటే మాటే, మాలాగా కాదు నువ్వు. మేము సమయాలను బట్టి, సందర్భాలను బట్టి, అవకాశాలను బట్టి, ఉన్నదాన్ని బట్టి, లేని దాన్ని బట్టి మేము మాటలు మారుస్తాం, కానీ నువ్వు అలాంటి వాడివి కావు. నువ్వు మాట ఇచ్చి మాట మీద నిలబడే దేవుడవు అని చెప్పి ఆయనను గణపరిచి, ఆయనను కొనియాడి, ఆయన దగ్గర నుంచి ఆయన ఇచ్చిన బహుమానమైనటువంటి ఇస్సాకును పొందుకున్నాడు. ఇస్సాకును పొందుకున్న కొద్ది రోజులకి ముసలోడు వృద్ధాప్యంలో ఉన్నాడు. లేక లేక ఒక కొడుకు పుట్టాడు. ఇక గారాబం ఎక్కువైంది. ఏదైనా ప్రేమ ఉంది అని అంటే మొత్తం వాడి మీదనే ప్రేమ చూపిస్తా ఉన్నాడు. వాడు అడిగిన ఏది కాదనలేనటువంటి ఆ ప్రేమలో బలహీనుడైపోయాడు. వాడికి లేదని చెప్పలేనంతగా మారిపోయాడు. అలాగున్న ఇస్సాకు గారిని అబ్రహామయ్య గారు తెగ ప్రేమించేసి, తెగ గారాబం చేసి, ఎలా అతను పుట్టాడో అవన్నీ చెప్పుకుంటూ అంతా కూడా బాగా ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో మరి ఎందుకో దేవుడు
అబ్రహామా అని ఒకరోజు పిలిచాడు. తండ్రి ఉన్నాను. ఉన్నావా? నా మాట వినే పరిస్థితిలోనే ఉన్నావా? అయ్యా అంత మాట అనొద్దు, నేను నీ మాట వినే పరిస్థితిలోనే ఉన్నాను. సరే, నేను నీ దగ్గర నుంచి ఒకటి ఆశపడతా ఉన్నాను. అవునా? నా దగ్గర నుంచి ఆశపడతా ఉన్నావా? ఏం ఆశపడతా ఉన్నావయ్యా? ఇదిగో నీకు ఒక్కగానొక్కడున్నాడే కొడుకు, కుమారుడు, వాణ్ణి ఆ మోరియా పర్వతం మీదికి తీసుకొని వచ్చి వాణ్ణి బలి అర్పించన్నాడు. ఏంటి? ఒక్కగానొక్క కుమారుడు, అల్లారు ముద్దుగా పెంచబడుతున్న కుమారుడు, సకల సౌకర్యాలున్నాయి, అనుభవించడానికి సౌభాగ్యాలున్నాయి. అక్కడ అందలమెక్కే పనే గాని అధోపాతాళానికి పోయే పరిస్థితులు ఏం లేవు. 100 మంది పనివారు, 318 మంది ఆయన కింద మామూలుగా ఒక నేర్పరులైనటువంటి వారు ఉన్నారు. యుద్ధానికి సన్నద్ధులైన వారు ఉన్నారు. 900 మంది అబ్రహాము దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు. 18 రూములు కలిగిన గుడారం అది. ఇల్లు అని చెప్పుకోవాలి. 18 గదులు కలిగినటువంటి గుడారం అది. ఎంత పెద్ద ఇల్లు! 900 మందికి ఆయన భోజనం పెడుతున్నాడు ఒక రోజు. 900 మందికి భోజనం పెట్టే స్థాయి. 318 మంది యుద్ధ వీరులు ఉన్నారు ఆయన కాడ. అంత మందికి లేక అబ్రహాము గారికి, అంటే తన యజమానుడికి కుమారుడు పుడితే ఎలా ప్రేమిస్తారా, వాళ్ళు ఎలా చూసుకుంటారు? కింద తిరగనిస్తారా? అసలు కింద నడవనిస్తారా? వైభోగం మామూలుగా లేదు. సకల సౌకర్యాలతో తులతూగుతూ తండ్రి యొక్క సాన్నిధ్యంలో బ్రతుకుతున్నాడు ఇస్సాకు. ఆ సమయంలో దేవుడు వచ్చి అంటున్నాడు, ఇదిగో నీ పని బాగానే ఉంది కానీ నువ్వు మాత్రం నీ కుమారుని నాకు నేను చెప్పిన దినమన తీసుకొచ్చి బలివన్నాడు. బాధపడి ఉంటాడా? బాధనా కాదా? హలో, బాధ ఉంటుందా ఉండదా? మరి ఆయన ఎంత బాధపడ్డాడో నాకు తెలియదు, బాధపడలేదేమో నాకు తెలియదు. బాధపడకుండా ఉండలేడు అని నేను చెప్పగలను మానవ హృదయముతో. ఎందుకంటే అబ్రహాం కూడా మనిషి కాబట్టి ఒక్కగానైన ఒక కుమారుణ్ణి తీసుకొని వచ్చాడు మోరియా పర్వతం మీదికి. 22వ అధ్యాయం 12వ వచనంలో మోరియా పర్వతం మీదికి తీసుకొని వచ్చి కట్టెలు పేర్చి బలిపీఠం మీద పడుకోబెట్టి చెప్తా ఉన్నాడు, ఇదిగో ఇస్సాకు, దేవుని కంటే ఎక్కువగా నేనేది ప్రేమించలేనయ్యా. దేవుడు నమ్మదగిన వాడు, ఆయనే నిన్ను బహుమానంగా ఇచ్చాడు కాబట్టి ఆయన నిన్ను బలివ్వమని కోరుకున్నాడు. నా దేవుని ఎడల నేను భయం కలిగి ఉండాలి అని చెప్పి ఆయన కత్తి ఎత్తబోతుంటే 12వ వచనంలో మాట్లాడతాడు. అక్కడ చదవండి, ఆదికాండం 22:12లో, అప్పుడు ఆ చిన్నవాని మీద చెయ్యి ఎత్తకము, అతన్ని ఏమీ చేయగాకు, నీకు ఒక్కడయ్యున్నా నీ కుమారుణ్ణి నాకియ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని. హల్లెలూయా! ఒక చెయ్యి ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో హనన్య అందరికంటే దేవుని భయము కలిగిన వాడు అనే మాట ఎంత నిజమో అలాంటి వ్యక్తే ఒక వ్యక్తి కనబడుతున్నాడు మరలా బైబిల్లో. అతని పేరు అబ్రహాము. దేవుడు తన స్వయాన సొంత కొడుకునివ్వమని అడిగినప్పుడు ఎంత మాత్రం వెనుతీయకుండా ఆ కొడుకును ఇవ్వడానికి కూడా ఉన్నదే ఒక కొడుకు. ఆమె ఉన్నదే ఒక కొడుకు. ఆ కొడుకును కూడా ఇయ్యడానికి వెనుతీయకుండా మోరియా పర్వతం పైన అతన్ని ఆ కత్తితో బలి అర్పించడానికి వచ్చినప్పుడు మరలా దేవుడే అంటున్నాడు, ఇదిగో అబ్రహామా, నేను ఎందుకు ఇయ్యమన్నానో తెలుసా? నిన్ను పరీక్షించడానికి ఇవ్వమన్నాను. నీ మనసు ఎలాంటిదో తెలుసుకుందామని ఇవ్వమన్నాను. నీ హృదయంలో నాకు చోటు ఉందో లేదో అని పరీక్షిద్దామనుకున్నాను. నీ మనస్సు నీ కొడుకు పైన ఉందా, నా పైన ఉందా? నీ మనస్సు నేను ఇచ్చిన వాటి పైన ఉందా, నా పైన ఉందా? నేను ఇచ్చిన దానిని బట్టి దాన్ని నువ్వు నెత్తిన పెట్టుకొని ఊరేగించుకుంటావా, లేకపోతే నన్ను ఊరూరా ఊరేగిస్తావా అని పరీక్షించడానికి మాత్రమే. ఆమె కాబట్టి ఇదిగో ఒక్కగానైనా ఒక కుమారుణ్ణి నువ్వు నాకు ఇయ్యడానికి ఎను తీయలేదు గనక
నువ్వు వాణ్ణి చంపొద్దు. దేవునికి స్తోత్ర. ఇందును బట్టి నాకు తెలిసింది ఏంటంటే, నీవు యెహోవాకు భయపడువాడవని నాకు తెలుసుకున్నాను. ఆమేన్. దేవునికి భయపడే వాళ్ళు ఎలా ఉంటారంటే, మాట ఇచ్చి మాట తప్పని వారు. చెప్పండి. అబ్రహాము దేవునికి మాటిచ్చాడు ఇస్తానని, ఆ మాటను మాత్రం తప్పకుండా తీసుకొని వెళ్ళి, తప్పలేదు, మాట తప్పకుండా వెళ్ళి బలి ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. మాట తప్పని వాడు. దేవునికి స్తోత్ర. దేవుని భయము కలిగిన వారు ఇలా ఉండాలి. దేవుని భయము కలిగిన వారు దేవునికి సమయాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. ఏమివ్వాలి? సమయాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. ఆరాధించడానికి, ప్రార్థన చేసుకోవడానికి, దేవుని మందిరానికి రావడానికి, వీటన్నిటికి ఏం కావాలి? మనకు సమయం కావాలి. సమయం. చెప్పండి, ఏం కావాలి? ఈ రోజులలో ఎందుకు చర్చికి రాలేదని అడిగితే సమయం లేదన్నా అంటా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఇరగదీసేది ఏం లేదు, గోపురాలు కట్టింది ఏమి లేదు, ఇంకేదన్నా చేసి సాధించింది ఏమి లేదు. ఎందుకు రాలేదు అని అంటే సమయం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఏది లేదో, ఏది నీకు తక్కువగా ఉందో దానినే నాకు ఇవ్వాలి. ఎందుకనంటే ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉండాలి, ఆరాధన చేయడానికి సమయం ఉండాలి, పాటలు పాడడానికి సమయం ఉండాలి, ప్రభు సన్నిధిలో గడపడానికి సమయం ఉండాలి. నీవు దేవునికి సమయం ఇచ్చే వారిగా మార్చబడుదువుగాక. ఉన్న సమయమే ఆదివారం అయితే, ఆదివారం కొంతమంది పెళ్లిళ్ళకి వెళ్ళిపోతారు. ఉన్న సమయమే ఆదివారం అయితే, ఆదివారమే సమర్థల కార్యక్రమాలకు వెళ్ళిపోతారు. ఏందో ఒక గిన్నె పోద్దని, ఒక బొచ్చ తెచ్చుకోవడానికి ఇబ్బంది, మళ్ళా బొచ్చ కూడా పోద్దని వెళ్తా ఉంటారు. ఆదివారమే మనకు సమయం ఉండేది, ఆదివారమే పనులు పెట్టుకుంటారు. ఏందక్క నువ్వు రాలేదనంటే అంట్లు దోముతున్నానన్నా అంటుంది. ఆదివారమే బట్టలన్నీ ఉతికేది నేను ఆదివారమేనన్నా. అయ్యో, ఎంత బుద్ధిహీనురాలివి, ఎంత బుద్ధిహీనుడివి. అపవాది నిన్ను ఎలా మోసం చేస్తా ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, అసలు సమయాన్ని ఇచ్చిందే నేను. ఆ సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోకపోతే, ఆ సమయము కూడా లేకుండా పోతే నువ్వు హాస్పిటల్లో ఉంటే పరిస్థితి ఏంది? కాబట్టి దేవునికి మనము సమయం ఇచ్చేవారిగా మార్చబడుదుము గాక. ప్రార్థన చేసుకోవడానికి సమయం కేటాయించుకోవాలి. స్తోత్ర. ఆరాధన చేయడానికి సమయము కేటాయించాలి. స్తోత్ర. ఆరాధన సమయం కల్లా దేవుని మందిరములో ఉండాలి. స్తోత్ర. పాటల సమయానికల్లా దేవుని మందిరములో ఉండాలి. స్తోత్ర. వాక్యము సమయానికల్లా దేవుని మందిరములో ఉండాలి. స్తోత్ర. ఏది ఏమైనా దేవుని సమయాన్ని దొంగిలించకుండా దేవునికి ఇవ్వడము ద్వారా దేవుడు అంటున్నాడు, నీవు నాకు భయపడు వాడవని, భయపడు దానవని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆమె అది దేవునికి మనము సమయం ఇవ్వాలి. రెండవది, దేవునికి మనము మన హృదయాన్ని ఇవ్వాలి. ఏంటిది? ఏమివ్వాలి దేవునికి? ఎందుకనంటే ఈ హృదయము మోసకరమైనది, అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? 9:17 ఇర్మియా గ్రంథం. హృదయం ఎలాంటిది? చదువు. నిన్ను మోసం చేస్తుంది ఈ హృదయం. అరే సుప్రవ్వ, దొరకలేదా? ఇర్మియా గ్రంథం దొరకలేదా? 50నా? నాయన, నేనున్నది కూడా మర్చిపోయినా. చెప్పునా రెఫరెన్స్? 17:9 చదువు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? నీ హృదయం నిన్ను మోసం చేస్తా ఉంటది. అందుకని దేవుడు అంటా ఉంటాడు, రే హృదయంతో పెట్టుకోగాకు. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్క నీ చుట్టూ ఎక్కడన్నా తిరుగుతున్నది. పిల్లలు, యవనస్తులు మామూలు వాళ్ళ పాటలు మనం తట్టకలేం.
నిజమే. ఈ హృదయం ఏం చేస్తుంది? యవ్వన బిడ్డలను పాడు చేస్తుంది, మోసం చేస్తుంది. ఈ పిచ్చి మొఖం దాన్ని ఎవరన్నా వచ్చి చాలా స్మార్ట్గా ఉంటావు, నవ్వుతే చాలా బాగుంటావు అనగానే నేను బాగుంటానంట. ఇంక అర్థమే ఆడుంది, నేను బాగుంటానంట, నేను బాగుంటానంట. అప్పటిదాకా పౌడర్ కూడా పూసుకోదు అది, పాశిమొకంది. ఫెయిర్ అండ్ లవ్లీ కావాలి, స్కిన్ లైట్ కావాలి, ఇంకా పౌడర్లు టిన్నులు కావాలి. అప్పుడే కొత్తగా బ్రష్ తెచ్చుకొని అప్పటి నుంచి దోమడం స్టార్ట్ చేస్తుంది. హృదయం మోసం చేస్తుంది. తమ్ముళ్ళు, ఎక్కడుంది నీ హృదయము? కాలేజీలో ఆ పిల్లలకి ఏమి ఇచ్చి రాలేదు కదా? కాలేజీలో ఉందా? నీ దగ్గర ఉందా? ఓయ్, కాలేజీలో ఉందా? మీ దగ్గర ఉందా? మీ హృదయాలు మీ దగ్గర ఉంటే మీ దగ్గర ఉంచుకోవద్దు. యేసయ్యకి ఇస్తే దాన్ని పరిశుద్ధపరుస్తాడు, బాగు చేస్తాడు, మహిమతో నింపుతాడు, మంచి భవిష్యత్తునిస్తాడు, ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. నీ తల్లిదండ్రుల మధ్యలో, సమాజం మధ్యలో, సంఘం మధ్యలో విలువైన వ్యక్తిగా, ఒక వెపన్గా దేవుడు నిన్ను మార్చుకుంటాడు. నీ దగ్గర ఉంచుకోవద్దు నీ హృదయం. నీ హృదయం ఈరోజు దేవునికి ఇవ్వు. దేవునికి స్తోత్ర. అందుకే ప్రభు సామెతల గ్రంథంలో మాట్లాడతాడు, నా కుమారుడా నీ హృదయము నీ దగ్గర ఉంటే ఎక్కడంటే అక్కడ ఇచ్చొస్తావురా నువ్వు. పనికి మాలిన వాళ్ళకి ఇచ్చొస్తావు, పనికి మాలిన దానికి ఇచ్చొస్తావు. అందుకోసము నీ హృదయాన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలబ్బాయ్? ఏం చేయాలన్నా సురేష్ అన్న? దేవునికి ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కొక్కడు అంటా ఉంటాడు, అన్నా నీ కోసం నా గుండె ఇస్తానన్నా. ఎన్ని గుండెలు ఇడికి? ఇంకెవరన్నా వచ్చి అడిగితే అక్క నీ కోసం నేను గుండె ఇస్తా అంటాడు. వాడికాడికి పోయి ఈ పిల్ల అంటది, నీ కోసం నా పేనాలైన ఇస్తా. మీ ఇంట్లో తెలిస్తే ఉన్న పేనం తీసేస్తారు తల్లి. నీకు అది తెలియట్లేదే? నీ పేనా కోసం. అందుకే దేవుని వాక్యం అంటుంది, కీర్తనకారుడు మాట్లాడతాడు, గుండె చెదరిన వారిని బాగు చేయువాడు నీవే. దేవునికి స్తోత్ర. గుండె బాగలేదు, చెదరిపోయింది చాలా మందికి. చెదరిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది. పిల్లలు తల్లిదండ్రుల గుండెలను పగలగొట్టేవారిగా ఉన్నారు, తల్లిదండ్రుల గుండెలను చీల్చేవారిగా ఉన్నారు. మాట వినక, అవిధేయత చూపించి, చెప్పింది వినక, ఇష్టానుసారంగా బ్రతికి, వారికి నచ్చినట్లుగా బ్రతికే క్రమంలో తల్లిదండ్రుల గుండెలను చీల్చే బిడ్డలుగా ఉన్నారు. నా ప్రభు ఈ రోజు అంటా ఉన్నాడు, బిడ్డా నీ గుండెను బాగు చేయడానికే వచ్చానురా నేను. నిన్ను బాగు చేస్తాను, అయితే నీ హృదయం నాకివ్వు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్త. మీ హృదయాలు ఎవ్వరికి ఇవ్వకండి. మీ హృదయంలో మీ తల్లిదండ్రులకు స్థానం ఉండాలి, మీ హృదయంలో దేవునికి స్థానం ఉండాలా. హల్లెలూయా. పక్కోడి దగ్గర బైక్ తీసుకొని వచ్చి, పక్కోడి సెల్లు తీసుకొని, పక్కోడిది బెల్ట్ పెట్టుకొని, పక్కోడిది కొత్త ప్యాంటు వేసుకొని, చిరిగిపోయింది అది కూడా ఇక్కడ ఇక్కడ చిరిగిపోయిన ప్యాంట్లు ఏమంటారా బాయ్? సిన్నది దానికి మళ్ళీ ఒక పేరు. ఏది వాడిది కాదు. వీడు కేవలం ఆ పిల్లకు సైట్ వేయడానికే వాళ్ళందరి దగ్గర తీసుకొని వస్తాడు. మళ్ళీ ఐఫోన్ పట్టుకొని వస్తాడు మళ్ళీ మామూలు. అది వాడిది కాదు. బండి దాంట్లో ఉన్న పెట్రోల్ కూడా వాడిది కాదు. ఈ పిల్ల దగ్గర వాడు ఫోజ్ కొడతా ఉంటుంటే 984828G వాడు చెప్తుంటుంటాడు ఫోన్ నెంబర్. వాడు ఇప్పట్లో ఉన్న పిల్లలు సామాన్యంగా ఉన్నారు. ఆడపిల్లలు సంపి డ్రమ్ములలో పెడుతున్నారు, కాంక్రీట్ డబ్బాలలో పెడుతున్నారు, టైల్స్ కింద కూడా పెడుతున్నారు, ఇంకా సూట్ కేసులలో లాక్కొని పోతుండ్రు. చూడలేదా సీను? అవునా కాదన్నా? అన్న సురేష్ అన్న, లాక్కొని పోతుర్రా లేదా? సల్మాన్ లాక్కొని పోతుర్రు. ఏంది రాదనంటే బ్యాగ్ అంటుండ్రు. అది ఓపెన్ చేసి చూస్తే
తుకడా 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 మే ఖైమా కరేగా. దిస్ ఈజ్ ద అక్రమ సంబంధం, ఇల్లీగల్ అఫైర్స్. ఏంటి? డూ యూ అండర్స్టాండ్? లో అర్థమవుతుందా? హృదయం మోసం చేసి, కుటుంబాలను విడదీసి, తల్లిదండ్రులకు పిల్లలకు వైరము పెట్టి, సాతానుగాడు ఏం చేస్తాడో తెలుసా? తెలివిగా నాకంతా తెలుసులేనే తత్వాన్ని, మూర్ఖత్వాన్ని వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తా ఉంటాడు. కాబట్టి మన పిల్లలను మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుండాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు, పుస్తకాలలో ఏం చేస్తా ఉన్నారు, బయటికి వెళ్తున్నానని చెప్పేసి అక్కడికి వెళ్తున్నా ఇక్కడికి వెళ్తున్నానని ఏం చేస్తున్నారని మనం గనక జాగ్రత్త పడకపోతే అపవాది చేతిలో మనం తేలిగ్గా మోసపోయే ప్రమాదం ఉంది. అందుకని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మీ హృదయాలు మీ దగ్గర ఉంచుకోవద్దు, మీ హృదయాలు యేసుకు సమర్పిస్తే ఆయన బాగు చేసేటువంటి దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి? హృదయాలను, అప్పుడే చదువు బాగా వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. హృదయాలు శుద్ధి చేయబడాలి. దేవుని వాక్యం అంటుంది, కొండ మీద చేసిన ప్రసంగంలో, యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట్లాడతాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఆమేన్. చదువు బిడ్డ, మాట చదువు, రెఫరెన్స్ చెప్పు. 5వ అధ్యాయము మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. శుద్ధి లేని వారు మనుషులను చూస్తారు, మాయా ప్రపంచాన్ని చూస్తారు, రంగురంగుల జీవితాన్ని చూస్తారు. తర్వాత అంతే, ఏమన్నది. కాబట్టి హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎవరు అనంటే, హృదయాన్ని ఎవరిస్తారు అనంటే, దేవునికి భయపడే వాళ్ళు మాత్రమే దేవునికి హృదయాన్ని ఇస్తారు. ఎవరిస్తారు సమయాన్ని అనంటే, దేవునికి భయపడే వాళ్ళు మాత్రమే దేవునికి సమయాన్ని ఇస్తారు. ఇదిగో 2వ తారీఖు అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది. ప్రార్థనలు చేస్తానంటున్నాడు. దేశం కొరకు ప్రార్థనలు చేస్తా ఉన్నారు దైవజనులు. కనుక నేను కూడా వెళ్ళి మోకరించాలి, నేను కూడా భుజాలు ఆనించాలి, నేను కూడా ప్రార్థనకు ప్రార్థన తోడవ్వాలి, నేను కూడా అవును ప్రభువా ఆమేనని ఏకీభవించాలి, నేను కూడా వారి కన్నిటికి తోడుగా ఉండాలి, వారికి అండగా నిలబడాలి, నేను కూడా బాధ్యత వహించి నా సమయాన్ని వెచ్చించి ఆ రోజు దేవుని సన్నిధిలో గడపాలనుకుంటారు. ఎవరు అనంటే, దేవుని భయము కలిగిన వాళ్ళు. ఎవరు? దేవుని భయం కలిగిన వాళ్ళకు ఉంటుంది ఆ మనస్సు. అబ్బో నేను కూడా ప్రార్థన చేయాలి. మా ఇంట్లో ఏదన్నా జరిగితే దైవజనుడు అందరితో ప్రార్థన చేపిస్తా ఉంటాడు. కాబట్టి నేను కూడా వెళ్ళి ప్రార్థన చెయ్యాలి. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దేవునికి నీ హృదయాన్ని ఇవ్వాలి, దేవునికి నీ సమయాన్ని ఇవ్వాలి, దేవునికి నీ సంపాదనలో నుండి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఇప్పుడు రాదు మాట, కాశీమ తల్లి మన ఇద్దరం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. దేవునికి మూడవది, దేవునికి మన సంపాదనలో నుండి దశమ భాగములు. చెప్పండి. ఏం చేయాలి? మనకు నెలకొక 10,000 వచ్చినాయి అనుకో, నెలకొక 10,000 రూపాయలు సంపాదించాం. దశమ భాగం ఎంత ఇవ్వాలి? 1,000 రూపాయలు ఇవ్వాలి. దశమ భాగం 1,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు నెలకొకసారి 4,000 పెన్షన్ వస్తుంది. ఎంత ఇవ్వాలి? 400 ఇవ్వాలి. ఒక అక్క రెగ్యులర్గా వస్తుంటది ఇక్కడి నుంచి, ఆమె పెన్షన్ వస్తుంటది. ఆమె 200 ఇచ్చి అన్న దశమ భాగం అంటుంది. 400 వస్తుంది ఆమెకి, 4,000 వస్తుంది, 200 ఇచ్చి దశమ భాగం అంటది. ఒక్కొక్కసారి 300 కూడా ఇచ్చి అన్న దశమ భాగం అంటది. దేవుడు అంటున్నాడు దొంగ. ఏమంటున్నాడు? నేను పెట్టట్లే పేర్లు, నేను పెట్టను, నేను మంచి పేర్లు పెడతా. ఏమంటున్నాడు? దొంగ. జాగ్రత్త. దేవునికి ఇచ్చే విషయంలో మీ చేతులు కురుచి అయిపోతున్నాయి. కొంతమంది దేవునికి ఇవ్వాలంటే ప్రాణానికి వచ్చేస్తుంది. 10,000 జీతం వచ్చేటప్పుడు బాగానే ఎత్తున్నారు. ఇప్పుడు 30,000 వచ్చేసరికి మళ్ళా అదే 1,000 రూపాయలు. 50,000 వచ్చినా అదే 1,000 రూపాయలు. ఎందుకు? వీళ్ళకు 30,000, 3,000, అబ్బా 3,000 ఇవ్వాలన్నా, అబ్బా కడుపు తరక్కపోతుంది. ఆ స్థాయిని పెంచింది ఎవరు? ప్రార్థన చేసింది ఎవరు? సంఘం ప్రార్థన చేసిందా లేదా? నీకోసము చేసిందా లేదా?
నీ స్థాయిని 10,000 నుంచి 30,000కు, 30,000 నుంచి 50,000కు మార్చినప్పుడు దశమ భాగాలు ఇవ్వాలా లేదా? ఇవ్వాలా లేదా? ఇవ్వాలా లేదా? చదవండి ఒక మాట. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు వెనుక తిరిగావంటే నీకు దేవుని భయం లేదని అర్థము. దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు దొంగగా దేవుని సొమ్మును వాడుకుంటున్నావంటే నీకు దేవుని భయం లేదని అర్థం, అంతే. చదవండి 6:6. గలతీయులకు రాసిన పత్రికలో 6:6లో చదువుతున్నాం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో, అందరు చదవండి ఆ మాట. 6:6 గలతియన్స్. ఏం చేయాలంట మనము? మంచి పదార్థములన్నిటిలో భాగమియాల దైవజనునికి. దేవునికి స్తోత్ర. దేవుని సేవకునికి మనం ఏం చేయాలనంటే మన కృతజ్ఞత కానుకలు ఇవ్వాలి. దైవజనునికి కృతజ్ఞత అర్పణలు తెచ్చివ్వాలి. ఏదైనా ఒక మేలు జరిగినప్పుడు దండిగా దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకొని, ఇదిగో దేవుడు నాకు ఇంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడు, ఇంత పెద్ద విపత్తు నుంచి తప్పించాడు, ఇంత గొప్ప కార్యం చేశాడు. ఒకవేళ నేను హాస్పిటల్ పాలైంటే ఏమై ఉండేవాడిని, ఒకవేళ అటువంటి యాక్సిడెంట్ జరిగింటే ఏమై ఉండేది, ఒకవేళ ఈ కార్యం మా పట్ల జరగకపోయింటే ఏమై ఉండేది. కాబట్టి ఇంత గొప్ప కార్యం చేసిండు కాబట్టి ఇదిగో ధారాళముగా దేవునికి ఇవ్వాలని దేవునికి భయపడేవారు మాత్రమే ఇస్తారు. స్తోత్ర. హల్లెలూయా. దేవునికి భయపడే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దేవునికి భయపడే వాళ్ళు దేవుని సొమ్మును దేవునికి ఇస్తారు. దేవుని వాక్యం అంటుంది కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. 9వ అధ్యాయం 6వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన కొలది ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తాడు దేవుడు? ఎవరిని ప్రేమిస్తాడు? నిరుత్సాహముతో ఇచ్చేవారినా, సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇచ్చేవారినా, అలాంటి వారినా? దేవుని సొమ్మును దిగమింగుతూ దేవునికి తెలియదులే, రాజన్నకు తెలియదులే అని అమాయకంగా మీరు అనుకుంటున్న వారిక అలా ఉంటుందా దేవుని? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన మేలులను బట్టి దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. దేవునికి భయపడే వాళ్ళు సమయాన్ని ఇవ్వాలి. దేవునికి భయపడే వాళ్ళు మూడవదిగా సంపాదనలో కూడా దేవుని పనికి ఇంకా పని అభివృద్ధి చెందినట్లు దేవుని సన్నిధికి మీ దశమ భాగములను, మీ కృతజ్ఞత అర్పణలను తీసుకొని వచ్చి సేవకుని చేతిలో పెట్టి మీరు ప్రార్థన చేయించుకుంటే మీకు దీవెన కలుగుతుంది. ఆమేన్. దేవుని సొమ్మును దొంగిలించే వారికి దీవెన రాదు. దేవునికి ఇవ్వని వారికి దీవెన రాదు. దేవుడు అంటా ఉన్నాడు, కొంచెముగా విత్తుతే కొంచెముగానే పంట కోస్తావు, సమృద్ధిగా విత్తుతే సమృద్ధిగా పంట కోస్తావు. కొంచెముగా ఇస్తే, ఇది దేవుని లెక్క, నా లెక్క కాదు. కొంచెముగా ఇస్తే 10 రూపాయలు ఇస్తే, 100 రూపాయలు ఇస్తే, 1000 రూపాయలు ఇస్తే, దేవుని వాక్యం అంటుంది, వాక్యోపదేశము పొందిన మీరు దైవజనునికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యాలి. ఎందుకు? నా వల్ల మీరేం పొందుతున్నారు? ఏం పొందుతున్నారు? నా వల్ల ఏం పొందుతున్నారు? మీరు వాక్య ఉపదేశం పొందుతున్నారా లేదా? హలో, నా వల్ల మీకు వాక్యం వస్తుందా లేదా? నా వలన మీకు ప్రార్థనలు జరుగుతున్నాయా లేదా? నా వలన మీకు పరిచర్య జరుగుతుందా లేదా? చెప్పరే, మాట్లాడరే.
నా వలన మీకు పరిచర్య జరుగుతుంది, నా వలన మీకు సేవ జరుగుతుంది, నా వలన మీకు వాక్యోపదేశము వెడలి వస్తుంది. కనుక వాక్యోపదేశం పొందుతున్న మీరు అందిస్తున్న సేవకునికి అన్ని విషయాలలో అన్నిట్లలో భాగమిచ్చేటువంటి వారిగా కృతజ్ఞతగా ఉండుదురుగాక. అటువంటి వారే దేవునికి భయపడేవారంటే. ఉత్తుతోళ్ళు కాదు. అప్పుడప్పుడు నేను కూటాలకు వెళ్తా ఉంటా. కూటాలకు వెళ్ళినప్పుడు సౌండ్ సిస్టమ్ తీసుకెళ్తాం, కీబోర్డు ప్యాడ్ తీసుకెళ్తాం. అన్నా అక్కోళ్ళందరినీ తీసుకురా, పరిచర్య చేసే వాళ్ళని తీసుకురా, ప్రార్థనలు చేసే వాళ్ళని తీసుకురా. సరే సరే అక్క అని చెప్పేసి ఏదో కొంతమందిని కలిసి వెళ్తాం. బాగా జరుగుతుంది, బ్రహ్మాండంగా వాళ్ళని దీవిస్తాం. ప్రార్థన అయిపోయిన తర్వాత అప్పటికే వాళ్ళు చాలా ఖర్చు పెట్టుకొని ఉంటారు. కానీ మేము వచ్చేటప్పుడు 200 రూపాయలు ఇస్తారు కానుక. జోక్ కాదు, నేను ఫుల్ పెట్టి మీద ఉండి మాట్లాడుతున్నా. 200 రూపాయలు ఇస్తారు. మీరు అనుకుంటారు అన్న షూట్ వేసుకున్నాడు, అన్న టక్ చేశాడు, అన్న ఎక్కడికి వెళ్ళినా వేల రూపాయలు ఇస్తారు. అంత సినిమా లేదు. ఈ పాత లోపల ఉండి ఉండి బూజు పట్టకుండా అప్పుడప్పుడు అన్న వేసుకుందాము అని చెప్పి వేసుకుంటున్నా. ఏం లేదు, పైన పటారం లోన్ లొటారం, ఏం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళినా మా అన్నకు వేల రూపాయలు ఇస్తారని భ్రమపడతా ఉంటుంటారు. ఉత్తది ఏం మీరు 500. మళ్ళా ఫోన్ చేస్తారనా, అమ్మి 500 ఇచ్చిందా లేదా అంటాడు. మళ్ళీ నేను ఇంటికి వచ్చినాక, కూటపోయిపోయి ఇంటికి వచ్చినాక మళ్ళీ ఫోన్, అమ్మి చేతికి ఇచ్చిన 500 ఇచ్చిందా లేదా? ఇచ్చిందమ్మా. కొంతమంది 1000 రూపాయలు మహా అంటే. కొంతమంది అర్థం చేసుకుంటా ఉంటుంటారు, అరే ఇంత ఖర్చు పెడుతున్నాం మనం. దైవజనుడు ఇదిగో సౌండ్ సిస్టమ్ తీసుకొని, కీబోర్డు ప్యాడ్ తీసుకొని, ఇదిగో ఆటో వేసుకొని, కారు వేసుకొని, ఇంతమందిని తీసుకొని వచ్చాడు. కాబట్టి మనల్ని దీవించడానికే కదా వచ్చాడని ఒక 3000 ఇచ్చే వాళ్ళు ఉంటారు, 5000 ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఆమేన్. ఈ 1-2 దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది, మనకు సామర్థ్యం ఇచ్చే కొలది దైవజనునికి ఇస్తే దేవునికి ఇచ్చినట్టని భయం ఉండాలి మనలో. ఏముండాలి? దైవజనుడికి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? దైవజనుడికి ఇస్తే దేవునికి ఇచ్చినట్లు. ఏం చేస్తాను నేనేమైనా పోయి ప్యాకెట్ ఆడుతున్నా? మీ డబ్బులు తీసుకెళ్ళి నేనేమైనా ప్యాకెట్ ఆడుతున్నా? మీ డబ్బులు తీసుకెళ్ళి ఆన్లైన్ బెట్టింగ్ పెడతానా? మీ డబ్బులు ఏం చేస్తున్నా తెలుసా? మరలా నేను వినండి, మీకు తెలియదు నేనేం చేస్తున్నాను. మీ డబ్బులు మరలా సేవలోనే పెట్టుబడి పెడతాను. ఏం చేస్తా? ఒక సేవకుని పిలిపించి ఒక మీటింగ్ పెట్టి ప్రతి నెల మీరిచ్చిన వాటిని ఆయనకిచ్చి ప్రార్థన చేయించుకుంటాం మేము. ఎందుకో తెలుసా? మనం చేసే ప్రార్థన, వచ్చిన అభిషక్తులు చేసే ప్రార్థన, ఆ కానుకలు ఇచ్చిన వారందరిపైకి దీవెన వచ్చేస్తుంది. మొన్న మేము స్వప్నకోళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్ళాం. మేము వచ్చాం, వేరే దైవజనుడు వచ్చాడు. అన్నా మేము ఇట్లా వెళ్తున్నానన్నా. అబ్బా నైట్ ఎందుకు వెళ్తున్నావన్నా? దా ఇట్రా, ఇక్కడ రెస్ట్ తీసుకుందురా. ఎందుకంటే ఆయన నంది అలవకల బనగానపల్లి పోవాలి. ఎందుకన్నా ఈ అర్ధరాత్రి పూట ఎందుకు నువ్వు ప్రయాణం? దా ఇక్కడ ఉందురా, ఇదిగో సేవకుల కొరకు గది కట్టాను నేను, దా మా సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేసి మేమిచ్చే ఆతిథ్యం తీసుకొని వెళ్దువుగానని చెప్పేసి పిలిచారు. వచ్చాడు పాపం నైట్. మంచి దైవజనుడు, మంచి ప్రార్థనా పరుడు, అనాయింటింగ్ కలిగినోడు వచ్చాడు. అసలు ఆయన రావడమే మనకు ఆశీర్వాదం అని రాత్రి అన్ని ఏర్పాట్లు చేసి మేమే వచ్చి చర్చిలో అసలుకి చర్చిలోనే పడుకొని ఉదయాన్నే పాస్టర్మ గారు ఆయనకు వంట చేసి మంచి చెట్లన్నీ చేసి ఆయన చక్కగా ఒక మంచి వర్తమానం ఇచ్చాడు. చక్కగా మనల్ని బలపరిచాడు. సంఘాన్ని గురించి ప్రవచనం ఎత్తి మాట్లాడాడు, దీవించి మాట్లాడాడు. అయితే ఆ రోజు రాత్రి ఆ అక్క దగ్గరికి మేము వెళ్ళాం కదా, స్వప్నక్క ఇచ్చిన కానుకంతా ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేయించుకున్నాం. ఎందుకో తెలుసా? ఆ దీవెనంతా ఆ కుటుంబం మీదకి వెళ్ళిపోతుంది. చప్పట్లు కొట్టండి, అంతే. ఏం లేదు ఆడ, ఏం లేదు. నేనేమైనా ప్యాకెట్ పెడతాను మీరు ఇచ్చే డబ్బులు.
నేను జలసాలకపోతున్నా. ఏమండో అర్థమవుతుందా? మీరిచ్చే ప్రతి కానుకకు దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం వస్తుంది. ఎందుకో తెలుసా? అవి తింటుంది అభిషిక్తులైన సేవకులు కాబట్టి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఈ పరిస్థితిలో ఉన్న ఛాలెంజింగ్ గా ప్రతి నెల మీటింగ్ పెడుతున్నా. నాకే డబ్బులు అవసరం, నేనున్న పరిస్థితులలో, నా ఆరోగ్య పరిస్థితులలో నాకే డబ్బు అవసరం. కానీ ఛాలెంజింగ్ గా ప్రతి నెల మీటింగ్ ఆగుతుందా? ఆగుతుందా? ఎందుకనంటే సంఘము బలపరచబడుతూ ఉండాలి. నేనున్నంత వరకు వాళ్ళను పవిత్రురాలైన కన్యకగా మార్చాలి, ప్రభువుకు అప్పగించాలి. నాకు అక్కడ ఉంది బహుమానం, అక్కడ ఉంది సరదా, ఎంజాయ్మెంట్ అక్కడ ఉంది నాకు పరలోకంలో. ఏడగాదు, ఏడన్నీ నాకు బల్లెపు పోట్లే, అన్ని బాణాలే, అన్ని ఉమ్మివేయడాలే, అన్ని అవమానాలే అక్కడ ఉంది. ఎందుకనంటే మనం దేవునికి భయపడే వాళ్ళము. దేవుని సొమ్మును నమ్మకంగా తీసుకొచ్చి దేవునికి మన ఏమన్నా పనులు ఆపుకుంటామా? పనులు ఆపుకుంటాం మన ఏమన్నా, కానీ దేవుని సొమ్మును ఆపుతాం. మన పనులు ఆపుకోం, కానీ దశం భాగాన్ని మాత్రం వేరే పనికి వాడేస్తాం. ఎంత శాపమో తెలుసా మన బ్రతుకులకి? దశమ భాగం సొమ్మును ఇంకొక పనికి వాడడం ద్వారా మనకెంత శాపమో మీకు తెలుసా? దేవుని సొమ్మును ఇంకొక పర్సనల్ అవసరాలకు వాడితే అది మనకు శాపం. కాబట్టి దేవుని సొమ్మును మనము దేవునికి ఇచ్చే వారిగా మార్చబడినప్పుడే దేవుడు అంటాడు, ఇదిగో ఇతను దేవునికి భయపడువాడని నేను ఎరుగుదును. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మకమైనోడివి ఎప్పుడైతావంటే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చినప్పుడు నువ్వు నమ్మకమైన వ్యక్తివి. నువ్వు నమ్మకమైన వ్యక్తివి ఎప్పుడైతావంటే దేవునికి ఇచ్చిన దాంట్లో దశమ భాగం తీసుకొచ్చి దేవుని సేవకుని చేతిలో పెడితే నువ్వు నమ్మకమైన వ్యక్తివి. నీకు 10,000 వచ్చినప్పుడు అంతే, 20,000 వచ్చినప్పుడు ఆ దరిద్రమే, 30,000 వచ్చిన ఆ దరిద్రమే, 50,000 వచ్చిన ఆ దరిద్రమే. నువ్వు పెద్ద దరిద్రురాలు అన్నమాట, నువ్వు దరిద్రుడివి. ఒకరోజు మొత్తం వసూలు చేస్తాడు దేవుడు, మొత్తము వసూలు చేస్తాడు. నేను నిజమండి చెప్పేది, మిమ్మల్ని తిట్టట్లేదు, మిమ్మల్ని శపించట్లేదు. నాకేం పని? 10 సంవత్సరాల నుంచి నేను పరిచర్య చేస్తా ఉన్నా. అక్రమంగా చొరబడి నేను ఎవరి దగ్గరికి చేయి చాపినని కాదు. నా కష్టాన్ని కొంతమందికి దేవుడు బయలుపరి సమృద్ధిగా ఇచ్చిన వాళ్ళు బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఏళ్ల మీద ఉన్నారు నా ఎదురుగా. 1,000 రూపాయలు ఇస్తారు. వారి ఇంటికి కుటుంబ ప్రార్థనకి వెళ్ళినా 5,000కి తక్కువ వేరు, కుటుంబ ప్రార్థనకి వెళ్ళినా 10,000కి తక్కువ వేరు, 20,000 30,000 ఇచ్చే బిడ్డలు కూడా ఉన్నారు. కొంతమంది ఇచ్చేవారు ఉన్నారు కాబట్టి ఈ పరిచర్య అలాగును సాగిపోతారు. స్తోత్ర. కాబట్టి ఇవ్వనోళ్ళు ఆ తక్కువ చూపు కాదే అర్థము. దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడు వ్యక్తివని, భయపడే వ్యక్తివని నువ్వు తెలియాలనంటే నీవు మూడవదిగా ఏం చేయాలంటే నీకు కలిగిన సంపాదనలో ఆ విషయంలో నువ్వు నమ్మకంగా చెప్పండి నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నమ్మకంగా ఉందుముగాక. మనము దేవునికి భయపడే వాళ్ళమైతే దేవునికి నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా. అందుకే ఇందాక చదువుకున్నాం, పిసినితనముగా కాక, సనుగు కొనక, గొనుగు కొన. ఉన్నాయా పదాలు? పదాలు ఉన్నాయా? చదువు గట్టిగా పెద్దగా. సనుగు కొనక ఇచ్చేటప్పుడు బలవంతంగా కూడా వద్దు. దేవుడు హృదయంలో రే తీసుకెళ్లి నా సేవకునికి పరిచర్య చేస్తాడు, అది నీ కుటుంబానికి దీవెన అని చెప్తుంటాడు. కొంతమందికి తీసుకెళ్ళిరా, వీళ్ళేమో బిగబట్టేస్తా ఉంటారు, నోట్లు తగ్గించేస్తారు. నోట్లు చూడండి నా వైపు, నోట్లు తగ్గించేస్తా. వీళ్ళు నోట్లు తగ్గించే కొద్దీ ఈ నోట్లన్నీ కూడా ఒక కట్టలాగా మారి ఇంకొక చోట పెట్టాల్సి వస్తుంది. అదే దేవుని సన్నిధిలో పెట్టుబడి పెడితే ఇన్వెస్ట్మెంట్ 30 దంతలు 60 దంతలు. చెప్పడం అయితే భోజవుతారు, మామూలుగా చెప్పరు. వాక్యం అంతా మాకు తెలుసు అన్నట్టు చెబుతారు. 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా ఇస్తాడు ప్రభు మనకి. నేను దేవునికి భయపడే వాళ్ళ గురించి చెబుతున్నా, మీ గురించి కాదు.
నాకు సంబంధం లేదు. మీరేందో నాకు వెంటనే ఇంకా ప్రార్థన అయిపోయి నాకు ఇవ్వాలని నేను ప్రసంగం చేయట్లేదు. దీంట్లో ఒక అంశం అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మీకు మేలు చేసినప్పుడు, దేవుడు మీకు స్వస్థత చేసినప్పుడు, దేవుడు మీ కార్యాలు సఫలపరిచినప్పుడు, దేవుడు మిమ్మల్ని రోగాల నుంచి విడిపించినప్పుడు కృతజ్ఞతగా దేవుని సన్నిధిలోనికి హృదయంలో ఏదైతే దేవుడు మీకు ఇవ్వాలని ప్రేరేపిస్తే అది తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు దానికి 30 60 100 వేసి ప్రభు మీకు ఇస్తాడు ఆయన. ఆమేన్. నేను అలాగే ఖర్చు పెడుతున్నాను, నాకు రావడం కూడా అలాగే వస్తాయి. నేను ఈ జోబిలో నుంచి తీసి ఖర్చు పెడతాను, దేవుడు ఈ జోబి నింపుతూనే ఉంటాడు. ప్రభువా ఈ జోబి మరి ఈ జోబిలో చూసుకోరా అంటాడు. హల్లెలూయా. ప్రభువా ఈ జోబి ఖాళీ అవుతుంది, ఈ ఊరికి ఈ జోబే చూస్తుంది, రా జోబి కూడా చూడు. ఏంది ప్రభువా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. చెప్పండి, ఎలాంటి వాడు దేవుడు? నమ్మదగిన వాడు. నువ్వు నమ్మవు. నేను ఒక గ్రామానికి ప్రార్థనకి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్తే అయిపోయి చివరి ప్రార్థన చేసి వచ్చే టైంలో అన్నా కళ్ళు మూసుకోండి, అక్క కళ్ళు మూసుకోండి, పిల్లలందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతాను, ఇప్పటికే 10 అయింది టైం అంటే సరే అని చెప్పేసి అన్న ప్రార్థన చేస్తా ఉన్నా. ఆ మనిషి ఏం చేశాడంటే ఆ డబ్బులు, ఆ కానుక ఆమెకి ఇచ్చిండు, అన్నకి ఇయ్యని. సరే అని చెప్పేసి ఆ శబ్దం వినపడుతుంది నాకు. ఆ లెక్క పెట్టి నేను ప్రార్థన చేస్తున్నా, నేను అన్ని చూస్తుంటాను. నేను కళ్ళు మూసుకొని ఎర్రగబడిచి ప్రార్థన చేస్తున్నా అనుకుండేవి, నేను అన్ని గమనిస్తూనే ఉంటాను. వీళ్ళు కూడా ఏం చేస్తారు, వీళ్ళు నాతో ఏకీభవిస్తుండ్రా, వీళ్ళు వ్యవహారం పెట్టిండ్రా అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా. పాపం ఆయన ఇచ్చి కళ్ళు మూసుకున్నాడు. ఆమెకి ఇచ్చి కళ్ళు మూసుకోగానే ఆమె ఏం చేసిందో తెలుసా? ఒక నోటు తీసి లోపల పెట్టుకుంది. నిజమంటే ఒక నోటు తీసి లోపల పెట్టుకుంది, మిగతా అన్ని ఈ చేతిలో పట్టుకుంది. ఇదేమో బొడ్లో దోపుకుంది, ఊరికట్ట దోపుకొని అవును ప్రవ్వా, అవునయ్యా, అవునా అంటూ దొంగ మొకంది. యేసు నామములో ప్రార్థన చేస్తుంది, కళ్ళు తెరిచి చూడండి అన్న తీసుకోన్నా అని చెప్పేసి. సరే నేను ఇంటికి వచ్చినాక వాళ్ళ ఆయన ఫోన్ చేశాడు, అన్నా మా ఆవిడ అవునుక ఎంత ఇచ్చింది నీకన్నా. అన్నా ఏంలేనా, ఇచ్చిందిలేనా, ఇబ్బంది ఏం లేదులే, మనకు అది ఇబ్బంది ఏం లేదులే అంటే ఎంత ఇచ్చిందో చెప్పులే అన్న 400 ఇచ్చిందన్నా. 400? నేను దానికి 500 ఇచ్చింది. ఒక నోటు ఏమైంది? ఆమెకు అప్పుడప్పుడు వాళ్ళ కొడుకు పంపిస్తుంటాడు, వాళ్ళ కూతురు పంపిస్తుంటది డబ్బులు, రాజన్నకి ఇచ్చి ప్రార్థన చేయించుకొని. ఏదో ఆమె ఏం చేస్తుంది తెలుసా? 150 రూపాయలు, 200 రూపాయలు, అవి కూడా 10 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు తెచ్చిస్తుంది. వాళ్ళేమో 1000 రూపాయలు పంపిస్తారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ నాకు ఫోన్ పే చేయడం ప్రారంభించింది. అంటే ఇదివరకు ఎంత పంపించినట్టు వాళ్ళమ్మ. సరదా కాదండి నేను చెప్పేది, దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఏం చేయగలం? దేవుని సొమ్ము దొంగిలించి ఏం బాగుపడతారండి? దేవుని సొమ్ము దొంగిలించి ఏం బాగుపడతావు? దేవునికి భయపడు, లేకపోతే ఏదో ఒక రోజు ముత్యంగుంతలో దంతడు, మెడ మీద పెట్టి వేస్తాడు, మాడు మీద పెట్టి మొట్టకాయలు వేస్తాడు, నడ్డి మీద దంతడు. అప్పుడు నువ్వు ఎన్ని సర్కస్ ఫీట్లు వేసినా ఎవడు నిన్ను కాపాడువాడు కూడా ఉండడు. ఎందుకంటే దేవునితో పెట్టుకోగాకండి, మనుషులతో పెట్టుకున్నా మీ బలమో వాళ్ళ బలమో చూసుకోవచ్చు, కానీ దేవునితో పెట్టుకుని ఎవడన్నా బాగుపడతాడా? బాగుపడతాడా? దేవుని సొమ్ము దేవునికి ఇచ్చిన వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను ఆశీర్వదించుకుంటూనే వచ్చాడు, సమృద్ధిగానే ఇచ్చుకుంటూ వచ్చాడు ఆయన ప్రతి ఒక్కళ్ళకి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట చెప్తాను, అయిపోలే, అప్పుడే బైబిల్ మూసేసిండ్రు, అయిపోదు ఈరోజు. రెండవ మాట చెప్తాను, 42వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనం.
నేను దేవునికి భయపడవాడను. రెండవది యోసేపు. చెప్పండి ఎవరు? ఎవరు చెప్పండి? ఎవరు? యోసేపు అనండి. కుమారక్క యోసేపు అను. యోసేపు అనండి. యోసేపు అనండి అన్నా. యోసేపు. రెండవది యోసేపు గురించి మాట్లాడుతూ యోసేపు దేవునికి భయపడువాడు. ఎలాంటోడు? మనం ఏం చేయాలి? మనము సీన్ ఏం చేయాలి? మనము అన్న ఏం చేయాలి? మనము పెట్రోపాలు ఏం చేయాలి? మనము ఏం చేయాలి? మనం అనిల్ ఏం చేయాలి? మనం ఏం చేయాలక్క? హలో, మనం ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? దేవునికి భయపడాలి. ఎవరికి? యోసేపు దేవునికి భయపడ్డాడంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి భయపడే వారిని దేవుడు అత్యున్నతమైన స్థాయిలో ఉంచుతాడు. అత్యున్నతమైన శిఖరానికి తీసుకెళ్లిపోతాడు. దేవునికి భయపడే వారిని దేవుడు శత్రువులకు అందనంత స్థాయికి తీసుకొని వెళ్ళిపోతాడు. దేవునికి భయపడే వారిని దేవుడు అనుక్షణము కాపాడుకుంటూ వస్తాడు. ఆయన తన దూతలను తోడుగా ఉంచి. స్తోత్రం చెప్పండి. దేవునికి భయపడే వారికి దేవుడు తన దూతలను ఉంచుతాడు. తప్పకుండా వారు హతసాక్షులు అవ్వాలని ఆయన లెక్కలో ఉంటే తప్ప, ఏమండోయ్, తప్పకుండా హతసాక్షులు అవ్వాలని దేవుని చిత్తంలో ఉంటే తప్ప మిగతా అందరినీ కూడా ఆయన తన దూతలనిచ్చి కాపాడుకుంటూ వస్తాడు. కారణం, దేవునికి భయపడుతున్నాము కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటున్నాడు, నేను కీడుకు ప్రతి కీడు మీకు చేయను. వాళ్ళ అన్నలతో అంటున్నాడు. ఎవరితో? వాళ్ళ అన్నోళ్ళతో అంటున్నాడు. అన్నోళ్ళు ఏం చేశారో తెలుసా? యోసేపుకు 11 మంది సహోదరులు. ఎంతమంది యోసేపుకు? చెప్పండి. నిద్రపోయే వాళ్ళు. హల్లెలూయా. మీ పని మీరు చేయండి. వచ్చిందే మీరు 11:30, 12కి వచ్చిండ్రు. ఒక గంట కూర్చోలేక ఏలబడతా ఉండ్రు. ఒక గంట కూర్చోలేక అల్లాడిపోతుండ్రు. బాయిలోని కోళ్ళు, ఈ నాటుకోళ్ళు కొన్ని ఉండేది. స్తోత్ర, హల్లెలూయా. వచ్చేవారం చెప్పుకుందామా? ఇంకా చెప్పుకుందాంలే అన్న. వచ్చేవారం ఇంకెందుకు కానీ, ఆడికి పోతాం రాక. వచ్చేవారం చెప్దులే. మంచిది. మీరంతా నీరసించిపోయి వెరైటీ ఫోజులలో మీరు కూర్చున్నారు కాబట్టి ఇంకా నాకు కూడా ముగించాలనిపిస్తుంది. మీరు నన్ను నీరసమంటారా? మీరు నన్ను తగ్గిపోయినామంటారా? మీరు నన్ను బలహీనుడు అంటారా? మీరు ఎవరు ఇప్పుడు నీరసపడిపోయింది? 2 గిన్నెలకు తినొచ్చి, దొన్నకూర తినొచ్చి నీరసపడింది ఎవరు? పొట్టేలు తినొచ్చి నీరసపడింది ఎవరు? గిట్టకాళ్ళు తినొచ్చి నీరసపడింది ఎవరు? తలకాయ కూర తినొచ్చి నీరసపడింది ఎవరు? మీరా నేనా? మీరు నన్ను అంటారు, తగ్గిపోతుండక్క అన్న పక్క. ఏం చేయారు మళ్ళా తినడానికి? తగ్గిపోతుండక్క అన్న తగ్గి. అలివేళ్ళమ్మ తల్లి ఉంది. ఆమె తగ్గిపోతుండన్న ప్రతిసారి ఒకటి తెచ్చి పెడతాది. తగ్గిపోతుండన్న ప్రతిసారి కాశమ్మ తల్లి వాళ్ళ కూతురు ఒకటి తెచ్చి పెడతా ఉంటుంది. తగ్గిపోతుండన్నప్పుడు నా ఫోన్ పే ఖాళీగా ఉంటుంది. ఫోన్ పే కొట్టండి. అన్న ముఖం పీక్కుపోయింది అక్క. ఏందమ్మ నువ్వు అన్నం పెడుతున్నావా లేదా అన్నకు? ఈమె పెడతాది ఈరోజు నాకు. నేను డైట్ ఫాలో అవుతా ఉన్నా. చాలా ఖరీదైన ఫుడ్ తింటా ఉన్నా నేను ఈ మధ్య. ఆ చెడు కొలెస్ట్రాల్ అంతా వెళ్ళిపోవాలి నాలో నుంచి. ఆ చెడ్డ కొవ్వు మొత్తం కరిగిపోవాలని నేను చాలా కాస్ట్లీ ఫుడ్ తింటా ఉన్నా నేను. నువ్వు అట్ట ఉండగా కన్నా అసలు వాళ్ళు ఆ వయ్యారంగా మాట్లాడుతుంటుంటే, అమ్మ వీళ్ళకి ఎందుకు కనిపించినరా నేను అనిపిస్తుంది. అసలు వీళ్ళకి ఎందుకు కనిపించిన? నేను లోపల ఉన్న పాస్టర్తో ప్రార్థన చేపించి పంపించినా బాగుండే. అసలు నాకు స్వయాన సాతాను దూత పంపించిన దూతలే వాళ్ళు వేరే వాళ్ళు కూడా కాదు. మళ్ళీ స్వయాన అపవాదిగాడు, పోయి నువ్వు బాగా తగ్గిపోతున్నావని చెప్పు. నువ్వు అబ్బా అన్న
బాగుంది అన్న ఇంతకు ఒంట్లో ఏం ఇంజన్ ఇచ్చిపోతావా, సూదేమన్నా వేసిపోతావా? దేవునికి స్తోత్రం. వచ్చే వారం మీరు పుట్టగొడుగులు తీసుకొని రండి. పుట్టగొడుగులు దొరికిన వాళ్ళు మర్యాదకు పుట్టగొడుగులు తీసుకొని రండి. నేను పుట్టగొడుగులు తినాలి. మేక మాంసం దొరికితే తలా 1/2 కేజీ మేక మాంసం తీసుకురండి. మేక మాంసం అవును ట్యాని అందరిది అని నేను కొన్ని కంటెంట్ మాత్రమే నేను తింటా ఉన్నాను. కొంచెం ఎక్కువ విత్తనాలు, ఎక్కువ ఈ గ్రీనరీకి సంబంధించినవి, వెజిటేబుల్స్, ఆ తర్వాత ఆకుకూరలు, ఆ తర్వాత నాటుకోడి 1/4 కేజీ, మేక మాంసం 1/4 కేజీ, ఇంకా మిగతాయి కాదు. మష్రూమ్స్ ఎక్కువ, పుట్టగొడుగులు ఎక్కువగా తింటూ వాటిల్లో అంటే నా గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజానికి మారుతా ఉన్నాను. ఇప్పుడిప్పుడే గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజానికి వస్తా ఉన్నాను. అందుకు చాలా బలమైన ఆహారం, ఖరీదైన ఆహారం తింటా ఉన్నాను. నేను వచ్చేటప్పుడు మీ దగ్గరికి నీరసంగానే వచ్చినట్టే కనపడతా. మొన్న ఎట్ట జరిగింది మన ఇంటికాడ? ఎట్ట జరిగింది? నా శక్తిని పొదుపు చేసుకుంటా ఉంటా నేను. పాస్టర్మ్మ కూడా వచ్చి అయ్యా నువ్వు అట్ట కనపడగాకంటుంటది, అవసరమైనప్పుడు చెప్పు అట్ట కనపడ. నేను మామూలుగానే ఉంటా, ఎనర్జీ లాస్ చేసుకోను. ఏ టైంలో ఎనర్జీ వాడాలని ఆ టైంలో ఎనర్జీ వాడతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రయాణాలు ఉన్నాయా? ప్రయాణంలో ఖర్చు పెడదాం మన ఎనర్జీని. కూటాలు ఉన్నాయా? కూటాలలో ఖర్చు పెడదాం మన ఎనర్జీని. ఎన్ని లెవెల్స్ మొత్తం జాగ్రత్తగా ఒక ప్రాసెస్ పరంగా చేసుకోవాలని చెప్పి చేసుకుంటూ వస్తా ఉన్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఇంట్లోకి వచ్చినాక అంటది. కాబట్టి నేను ఎవరికి ఛాన్స్ ఇవ్వను. ఎందుకంటే నా జీవితాన్ని నేను దేవునికి ఇచ్చినాను. నా జీవితాన్ని చేశాను. సేవకు వచ్చిన మొదటి రోజే నా జీవితాన్ని ప్రభుకి ఇచ్చేసా. నేను దేవునికి భయపడువాడను. ఎవరిని? దేవునికి భయపడువాడను. నేను కీడుకు ప్రతి కీడు చేసేవాడిని కాదు. మీరు కూడా చెయ్యొద్దు. కీడుకు ప్రతి కీడు చేసేవాడిని కాదు. యోసేపుకు 11 మంది అన్నదమ్ములుంటే 10 మంది అతన్ని చాలా దారుణమైన కష్టాలు పెట్టారు. ఒకరోజు వాళ్ళకు తినడానికి తిండి కూడా వాళ్ళకు తినడానికి తిండి లేకపోతే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యోసేపు దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద సాష్టాంగపడ్డారు. కష్టపెట్టే వాళ్ళు, కష్టపెడుతున్న వాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నట్టు కనపడతారు. కానీ దేవుడు కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు. ఒక్కొక్కరిని కష్టపడిన వాడు ఏదో ఒక రోజు దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళిపోతాడు. కష్టపడేవాడిని. దేవుని వల్ల మీరు శ్రమలు పొందుతుంటే ధైర్యంగా ఉండండి. సేవ మొదట్లో ఒక 5 నిమిషాలలో ముగిస్తాను, వినండి. బైబిల్ మూసేసి వినండి. ఇది అంత వివరించే టైం కాదు. యోసేపు అన్నాడు, మీరు నాకు కీడు చేశారు, నేను మీకు చెయ్యను, మేలే చేస్తా అన్నాను. వారు కీడు చేశారు, సొంత అన్నోళ్ళే కీడు చేశారు. నా జీవితంలో 10వ సంవత్సరం ఇక్కడికి వచ్చి మహిమగల సేవ జరుగుతుంది. అక్కడ ఏనండి, మహిమగల సేవ జరుగుతుంది. స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. ఎయిడ్స్ రోగులు, పేషెంట్లు కూడా బాగుపడ్డారు. గర్భాలు మూయబడిన గర్భాలు కవల పిల్లలు పొందుకున్నారు. రకరకాలైన స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఓ అద్భుతమైన సేవ చేస్తా ఉన్నాం. మార్కాపురం పట్టణంలో ఒక దైవజనుడు తన దగ్గర ఉన్న ఒక దైవజనుని రేపెట్టి, రెచ్చగొట్టి, పొలాలలో మంతనాలు చేసి, నాకు సహకరిస్తున్న బిడ్డల మనసులను చెదరగొట్టి వాళ్ళు నాకు వ్యతిరేకమయ్యేటట్లు చేశాడు. ఇవన్నీ మార్కాపురంలో లేకుండా చేయాలరా అన్నాడు నన్ను.
మార్కాపురంలో లేకుండా చేయాలరా వాడిని అని తన దగ్గర ఉన్న ఒక సేవకుని రహస్యంగా పంపించాడు. అక్కడ సేవా విషయంలో ముసలన్నా నువ్వున్నావుగా, సేవా విషయంలో కొంతమంది నమ్మకమైన బిడ్డలు ఆ రోజు చెల్లా చెదురైంటే సంఘము చాలా పెద్ద సమస్య జరిగింటే కొంతమంది నమ్మకమైన బిడలు నన్ను కాచుకొని, అన్నా వదిలేసే, ఈ ఆస్తి నష్టమైతే అయింది, ఈ కుర్చీలు పోతే పోయినాయి, ఈ టెంట్లు పోతే పోయినాయి, ఈ బిల్డింగ్ పోతే పోయింది, అంత కట్టుకున్నాం, దాన్ని అంత కష్టపడి కట్టుకున్నాం, శ్రీరామ్ చిట్స్ లో వడ్డీగా తీసుకొచ్చి కట్టిన మందిరాన్ని పోతే పోయినాయి అన్నా, నువ్వు మాకుంటే చాలని కొంతమంది అన్నోళ్ళు అక్కోళ్ళు నన్ను కాచుకొని దైవజనుడిగా నువ్వుంటే చాలన్నా మాకు అని చెప్పి నన్ను వాళ్ళు పక్కకు తెచ్చుకొని, నేను కొంచెం అప్పు ఉంటే ఆ అప్పుకు వాళ్ళు పూటబడి, ఆ టైంలో నేను కట్టలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు పూటబడి, అన్న జోలికి వస్తే ఒప్పుకో, మీకు ఎన్ని లక్షలు చెప్పండి మేము కడతామని చెప్పేసి వాళ్ళు నా కొరకు పూటబడి నా పేరు మీద వాళ్ళు బాండ్ కాగితం రాసిచ్చేసి మమ్మల్ని అడగండి ఆయన అడగొద్దని చెప్పేసి సంఘము ఇదైపోయి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. ఆ సంఘాన్ని చెడగొట్టడానికి ప్రోత్సహించినోడు సంకలు గుద్దుకున్నారు. వచ్చారు సాయంత్రమే కారు వేసుకొని కొంతమందిని తీసుకొని వచ్చా అని సాతాను నవ్వారు. సరే అని చెప్పేసి మేమందరం బాధపడ్డాం. ఒక్క నెల రోజుల్లోనే, ఒక్క నెలలో వాళ్ళు ప్రయాణిస్తున్న కారు, ఇట్లా పోతున్న కారు ఇట్లా తిరిగి 100 మీటర్లు దొల్లుకుంటా పోయి మరణము నుంచి తప్పించాడు దేవుడు వాళ్ళని. మరణముకు సమీపంగా వెళ్ళారు. అప్పుడేమన్నాడో తెలుసా? అంతమంది ప్రజలు చూసి పలకరడానికి పోతే, రే వాడి జోలి పోగాకండి, వాడి మీద దేవుని కృప ఉంది, వాడి జోలి పోగాకండి. మర్చిపోతానా నేను ఎవరికి కీడు చేయలేదు, నేను చెయ్యను కూడా. దేవునికి స్తోత్రం. సేవ పాడవడానికి ఎవడైతే మంతనాలు చేశాడో వాడు ఇక్కడ సమీప గ్రామ వాస్తవుడు, వాడు కూడా ఒక దైవజనుడే. వాళ్ళకి అది జరిగిన 1 నెల రోజుల తర్వాత వాడికి పక్షవాతం వచ్చింది. నేను పాస్టర్ ఇద్దరు కాయలు తీసుకొని వెళ్ళి పలకరించి ప్రార్థన చేసి వచ్చింది. వాడు నన్ను చూసి ఆ మంచంలో తలెత్తుకోలేకపోయింది. నన్ను చూసి వాడు చేసిందంత గుర్తొచ్చింది. వాడికి పక్షవాతం వచ్చింది. వాడికి నేను ప్రార్థన చేసి ఆ రోజు, తమ్ముడా నువ్వు దైవజనుడివి అంటే, అప్పుడు అంటున్నాడు, అన్నా నేను పలాని వ్యక్తి చెప్తే నేను చేశానన్నా, అది నాది కాదన్నా, నా సొంత ఆలోచన కాదన్నా, నేను కాదన్నా అని అంటే, నాకు తెలుసు తమ్ముడు, నువ్వు ఎవరి మాటిని నువ్వు చెడగొట్టావో. సంఘం ఆల్రెడీ చెడిపోయింది, చీలిపోయిన తర్వాత నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా అనవసరం. ఆ శిక్షే ఇప్పుడు నీ మీద పడ్డది, కానీ దేవుని క్షమించమని అడుగుతాను, నువ్వు మరలా బాగా సేవ చేసుకుంటావని చెప్పిన. ప్రార్థన చేశాను. ఒక 3 నెలల కల్లా మరలా చెయ్యి, కాలు, మూతి అంత బాగా అయిపోయి మరలా సేవ చేసుకుంటున్నాడు. మా దాసన్న కూడా వాడిని అడిగితే, మా దాసన్న కూడా, రా నువ్వు ఎట్లా ఇదైనవరా, రాజన్న గురించి నీకు అన్నీ తెలుసు కదరా అని అంటే, అన్న నేను పలాని వ్యక్తి చెప్తే ఇట్లా చేశానన్న, పొరపాటు అయిందన్నానంటే, జాగ్రత్తగా ఉండండిరా అని చెప్పేసి మందలించేశాడు. వాడి కుటుంబం పతనమైపోయింది. ఈరోజు వాడి కుటుంబం కూడా పతనమైపోయింది. ఇప్పుడు నన్ను ఎక్కడ చూసిన బండి ఆపి మరీ పలకరించి వెళ్తా. కుటుంబం స్పాయిల్ అయిపోయింది. భార్యాభర్తలు విడిచిపెట్టడు దేవుడు. నేనెవ్వరి జోలి పోను. దైవజనుని జోలు వస్తే దేవుడు అంటున్నాడు, నా సేవకుని ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువానితో సమానం రే. నేనేం చేయలేకపోవచ్చు, ఖబర్దార్. నేనేం చేయలేకపోవచ్చు నిన్ను, ఖబర్దార్. ఈ కన్ను సున్నితమైనది, నా కొడుకు వచ్చి ఇక్కడ కొట్టినా నా కొడుకు వచ్చి వర్షిగాడు వచ్చి నన్ను ఇక్కడ కొట్టినా ఊరుకోరా అది అని అంట. గాని వాడు పొరపాటున ఈడ ఏలు పెట్టిండు అనుకో, పటామని కొడతా. మీరైనా కొడతారా? మీ పిల్లలు మీ మీద ఎక్కి ఆడుకుంటుంటే కొడతారా? మీరు కొట్టరు. ఎప్పుడైతే కంట్లో ఏలు పెట్టి పొడిచిండు అనుకో, ఏం చేస్తారు మీరు? అబ్బా ఏం పొడిచినారు అంటారా? వంగ పెట్టి అట్టనే గుద్ది పన్నుతున్నా డాష్గా
అర్థమవుతుందా? దేవుడు అంటున్నాడు, నా సేవకుని ముడితే నా కనుగుట్టు ముట్టినట్టు సమానం, నేను వాళ్ళ లెక్కలు తేలుస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చిన్న భిన్నమైపోయారు. తర్వాత 7 మంది వచ్చి కాళ్ళ పడ్డారు. ఇక లేదు, మీది మీరు చూసుకోండి, మాది మేము చూసుకుంటామని చెప్పారు. ఎవడైతే దానికి కారకుడయ్యాడో వాళ్ళిద్దరు కాకుండా అసలోడు నీచి కమీన్ డాష్ గాడు ఎవరైతే వాడు కారకుడయ్యి నేను మాట్లాడిన మాటలను ఇంటింటి తిరిగి చెప్పుకుంటూ తిరిగాడు, అక్కోళ్ళకు కూడా చెప్పుకుంటూ తిరిగాడు. అట్లా నేను మంచోని కాబట్టి కదా ఆయన మరలా రమ్మన్నాడు. నేనుండి ఒరా నువ్వు నన్ను విడిచిపెడితే పతనమైపోతావు, నిన్ను ఊరూరు అమ్ముతారు కనుక తప్పు ఏదో జరిగిపోయింది రారా, నేను సంఘానికి చెప్పుకుంటాను, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నేను అట్లా మాట్లాడితే నా తప్పుంటే ఆయన అసలు పిలిచేవాడా అని రికార్డులు చేసుకొని ఈరోజు వాడి కుటుంబము, వారి యొక్క పరిస్థితులు, వారి అక్క చెల్లెలు, వారి అన్నదమ్ములు, వాళ్ళ బావోళ్ళ పరిస్థితులు అన్ని కుక్కలు చింపిన ఇస్తర్లో అయినా లేవా? కుక్కలు చింపిన ఇస్తర్లో. కుక్కలు చింపితే ఇస్తరు ఎట్లయితుంది అట్లయింది. కుక్కలు చింపితే ఎంగిలి ఆ కుక్కలు చింపితే ఇస్తరు ఎట్లయితాయో నా జోలి వచ్చిన ప్రతి ఒక్కడి కుటుంబం ఈరోజు పటాపంచలైపోయి పతనమైపోయింది. నా సేవకుని ముట్టువాడు, నేను ఆధారాలతో చెప్తున్నా, నేను లెక్క కూడా చేయను ఎవరిని, దొంగ మాటలు కాదు, ఆధారాలతో చెప్తున్నా. మంచి కోసం వెళ్ళా, నా బిడ్డ అనుకున్నా, ఒక ఉన్నతమైన స్థాయిలో చూడాలనుకున్నా, పొరపాట్లు చేసుకున్న దానికి నన్ను బాధ్యుని చేశారు. పోయిన ఆదివారం భయంకరమైన బూతులు, నన్ను, నా భార్యను, నా పిల్లలను నోటికి ఎంత వస్తే అంత పోయిన ఆదివారం అంత భయంకరంగా వాళ్ళిళ్ళు మన సంఘ బిడ్డలు రే నోరు మూసుకొనుండరా అని అంత చెప్పిన వినకుండా ఇష్టానుసారంగా నోరు పెగలించుకొని అక్కడి నుంచి ఈ సంఘానికి వచ్చే బిడ్డలను కూడా డాషులు పెట్టి కొట్టారు. డాషులు పెట్టి నేను పలకలేని పదాలతో వాళ్ళని దూషించారు. ఉదయం 9 గంటలకల్లా ఇండ్లంతా మొత్తం తగలబడిపోయి కోడి చప్పట్లో ఇండ్లు మొత్తం తగలబడిపోయి, ఫ్రిడ్జ్ గాలిపోయి, కూలరు గాలిపోయి, నేను లెక్క కూడా చేయను. ఉదయం 9 గంటలకే ఈరోజు మధ్యాహ్నం జరిగింది. మరుసటి రోజు ఉదయం 9 గంటలకల్లా ఇండ్లు మొత్తం తగలబడిపోయింది. బట్టలు గాలిపోయినాయి, బియ్యము గాలిపోయినాయి, కూలరు గాలిపోయింది, ఫ్రిడ్జ్ గాలిపోయింది, డ్రెస్సింగ్ టేబుల్ గాలిపోయినాయి, ఏమేమి ఉన్నాయో మొత్తం గాలిపోయినాయి. ఎవరెవరినైతే తిట్టాడో ఆ గ్రామంలో ఉన్నోళ్ళు వాళ్ళు మాత్రమే వెళ్ళి నీళ్లు పోసి ఆర్పాల్సిన గతి పట్టిండు. ఒక్క రోజులోనే దేవుడు చూపించాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నారు వాళ్ళు సాక్షులు, ఇక్కడ ఉన్నారు. నేనేం అబద్ధాలు చెప్పను, నాకేం పని? దేవుని సన్నిధిలో, పరిశుద్ధమైన సన్నిధిలో ఉండి నేను దేవునికి భయపడువాడను. నేను ఎవరిని? నేను దేవునికి భయపడతా. నేను నీ కండలు చూపించి, నీకు పోలీసులను చూపించి, ధనము చూపించి, ఇటాటి శాన చూసి వచ్చిన 10 సంవత్సరాల క్రితం నేను ఇటాటి అన్ని శాన చూసే వచ్చింది. నేనేంటో పాతోళ్ళకు తెలుసు. 10 సంవత్సరాల క్రితం నేను చెడ్డీలు వేసుకునేటప్పుడు కూడా బిడ్డలు ఉన్నారు. ఇప్పటికీ నన్ను వాళ్ళు బిడ్డల్లాగానే చూసుకుంటారు, వాళ్ళ కొడుకుల్లాగా, వాళ్ళ అన్నల్లాగానే చూసుకుంటారు. అట్టటోళ్ళు ఉన్నారు, నన్ను గమనించారు, అప్పటి నుంచి గమనించారు. కాబట్టి వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈయన దేవుని భయం కలిగిన వాడని వాళ్ళు వచ్చి వెంబడిస్తా ఉన్నారు. ఇక్కడ వాళ్ళకేం సంఘాలు లేక కాదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యోసేపు దేవునికి భయపడువాడు. ఎవరికి? అన్నలు ఇబ్బంది పెట్టారు యోసేపుని, అయినా లెక్క చేయలేదు. అక్కడున్న వాళ్ళు ఇబ్బంది పెట్టారు, అయినా లెక్కలు చేయలేదు. కీడుకు ప్రతి కీడు పొరపాటున కానీ ఒక్క మాట చదివించి ముగించేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక చదవండి. ఆ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. దేవుడు మనమల్ని ఆశీర్వాదమునకు వారసులగునట్లు మనము పిలవబడ్డాము. కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఈ రోజుకి నేను అదే చేస్తున్నా.
నాకు కీడు చేసిన వాళ్ళని నేను క్షమిస్తున్నా, వాళ్ళను దీవిస్తున్నా. నేను దేవుడు వారిని దీవించునుగా. ఆమేన్. నేను దీవిస్తా అంతే. నేనేమన్నా, నాకు ఫోన్లు చేసి చెప్తా ఉంటారు, కొన్ని నాకు చెయ్యరాలు. నేను బాధపడతానండి, అన్నా వద్దులేనా నీ దాకెందుకు కానీ మేమే ప్రార్థన చేస్తాం అని చెప్పి కొంతమంది అంటారు, అమ్మో అనగాకమ్మో ఇన్ఫర్మేషన్లు పోతాయి, ఆయనకు మొఖం పగులుతుంది. ఆల్రెడీ నీకు పగిలింది కూడా, నీకున్న ఒక్క ఆధారం కూడా సిగ్గులేదు కొంచెం కూడా. అటు అనగాకలే ఇన్ఫర్మేషన్లు పోతాయి ఆయనకు, ఇన్ఫర్మేషన్లు అని ఎటకారంగా వ్యంగ్యంగా మాట్లాడిన ఒక్క ఆధారం కూడా పోయింది. జాగ్రత్త. నేను పెద్ద పిస్తానని చెప్పట్లే. దేవుని పిల్లలమైన మన జోలికి ఎవ్వడొచ్చినా కూడా ఇదే గతి పడతారని చెప్తున్నా. మనందరం ఆయన పిల్లలమే, మనందరం ఆయన పిల్లలమే. ఎవరి మనమో? మనందరం దేవుని పిల్లలం. నేను ఎవ్వడి జోలి రాను, మీరు కూడా ఎవ్వరి జోలి పోగాకండి. ప్రార్థన కంటే గొప్పది లేదు నా దృష్టిలో. మీరేమన్నా చేసుకోండి, ఇంకా ప్రార్థన. కన్నీరు దాటిపోయేవాడు కాదు ఆయన, కన్నీరు దాటిపోయేవాడు కాదు. ఆకులు మేపిస్తాడు, అడవిలోకి తీసుకెళ్లి మోకాలు లేపిస్తాడు దేవుడు, ఎవ్వరిని విడిచిపెట్టడు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, దేవునికి భయపడువాడు ఎలా ఉంటాడనంటే కీడుకు ప్రతి కీడు చెయ్యడు. కీడుకు ప్రతి కీడు చేసేవాడు దేవునికి భయపడేవాడు కాదు. అటువంటి వాడు దేవునికి భయపడేవాడే కాదు. ఒకడొచ్చి నన్ను బలవంతంగా బూతులు మాట్లాడన్నాడు, నన్ను ఇంటికి వచ్చి మాట్లాడు, ఈ పదం మాట్లాడని చూపిస్తా అంటా ఉన్నాడు. ఉరిమి చూసిన నేను, ఎట్ట కనపడుతున్నా నీకు? నేను ఎప్పుడన్నా నేను బూతులు మాట్లాడక చూసావు నువ్వు? వెంటనే అలర్ట్ అయిపోయాడు, వెంటనే వణికిపోయాడు ఒక క్షణం. ఇది మాట్లాడు, ఏం కాదులే, మీ పాస్టర్ల సంగతి తెలుసులే, ఈ బూతు మాట్లాడంటున్నాడు. వడ్రా నువ్వు పనికి మాలనాడా? ఏం తెలుసురా నీకు? ఏం తెలుసు? కుటుంబాలను నాశనం చేయడం తెలుసు నీకు, కుటుంబాలను విడదీయడం తెలుసు. నీకు పిల్లలుంటే పిల్లల మమకారం తెలిసేది. నువ్వు ఒక గొడ్డుపోతాడు వినుగు. పిల్లల విషయం నీకేం తెలుస్తుంది? ఒక కుటుంబం విడిపోతే ఆ బాధ తల్లికి తెలుస్తుంది, ఆ బాధ. నీకేం తెలుస్తుంది రా పనికి మాలనాడా? ఆ కుటుంబాలు ఎంత బాధపడతాయో, ఎంత అల్లాడిపోతాయో. వాళ్ళ ఉసురంతా కొట్టుకుంటది. జాగ్రత్త. కుటుంబాలను విడదీస్తే ఏమైతుంది? ఉసురు కొట్టుకుంటది. అంత తేలిగ్గా పోదు. కుటుంబాలను పాడు చేసే వాళ్ళకు ఉసురు కొట్టుకుంటది. ఆడపిల్ల ఉసురు కొట్టుకుంటది. సెన్సిటివ్. వాళ్ళెంత ఆడపిల్లలు, ఒక దెబ్బ కొడితే తిరిగి కొట్టలేరు వాళ్ళు. వాళ్ళ మీద ఏంద్ర మీ ప్రతాపాలు? పనికి మళ్ళా. జాగ్రత్త. ఇప్పటి వరకు నేను 10 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాను. ఈ రోజుకి దేవుని పిల్లల జోలి వచ్చిన ఎవ్వరిని దేవుడు విడిచిపెట్టలేదు. ఉతికి బండకేసి, రేవుకేసి ఉతికి ఆరేసిండు దేవుడు ఇప్పటికీ. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు అంటున్నాడు, మీరెవ్వరు దూషించగాకండి, మీరు ఆశీర్వాదకరంగా ఉండడానికే మిమ్మల్ని పిలిచాను, మీరు శపించగాకండి. దేవుని వాక్యం అందుకే అబ్రహాముతో అంటుంది, నిన్ను ఆశీర్వదించిన వాడు ఆశీర్వదించబడతాడు, నిన్ను దూషించి వానిని నేను శపిస్తానని చెప్పాడు. కాబట్టి మన జోలు ఎవరన్నా వస్తే ప్రభు చూసుకుంటాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. పడ్డోళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, తిట్టించుకున్న వాళ్ళందరూ చెడ్డోళ్ళేం కాదు. దేవుడే అన్నిటికి లెక్కలు తీరుస్తాడు, తీర్పులు తీరుస్తాడు. వ్యంగ్యంగా మాట్లాడగాకండి దేవుని బిడ్డలను, అపహాస్యంగా మాట్లాడగాకండి. ఇది దేవుని సంఘము. దేవుని సంఘం అనగా దేవుని పెండ్లి కుమార్తె. దేవుని పెండ్లి కుమార్తె అనగా దేవుని భార్య. దేవుని భార్య జోలి ఎవడన్నా తూరుకుంటాడా? నా భార్య నా జోలు వచ్చినా నేను ఊరుకుంటా, కానీ నా భార్య జోలు వచ్చి నేను ఊరుకుంటున్నా. నువ్వు ఎవడివైనా సరే, నేను పోరాడాల్సిన రీతిలో నేను పోరాడతా. నా జోలు వచ్చినా ఊరుకుంటా, నా భార్య జోలు ఎత్తి ఊరుకుంటున్నా. నేను ఊరుకుంటున్నా. నువ్వు నన్ను అన్నావని ఊరుకున్నానని నా భార్య జోలు ఎత్తి ఊరుకుంటున్నా? ఊరుకోను. నా భార్య జోలు వస్తేనే నేను ఊరుకున్నప్పుడు, దేవుని భార్య సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? మీకు అర్థం కావట్లే వాక్యము. దేవుని భార్య జోలు వస్తే దేవుడు ఊరుకుంటాడా? మెడట తిప్పుతాడు.
మెడకాయ తలకాయ మీద లేకుండా చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలా. నాకు వాక్యం తెలుసు కాబట్టి నేను మెలకుండా ఉంటాను. నా బిడ్డలకు వాక్యం తెలుసు కాబట్టి మెలకుండా ఉన్నారు పోయిన వారం అంతా. మరుసటి రోజే దేవుడు చూపిస్తాడు, అది అంతే. ఎందుకనంటే దేవుడు అంటున్నాడు, నా కనుగుడ్డు గుట్టు వానితో సమానం నా బిడ్డలను ముడితే. నా బిడ్డలను ముడితే ఎవడివిరా, నీకేం హక్కు ఉందిరా అసలు నా పిల్లల జోలు రావడానికి అని చెప్పి దేవుడు రంగంలోకి దిగితే మనం తట్టుకోలేము, తాలుకోలేము. మరలా వాళ్ళే దిక్కయిండ్రు మరలా అన్నిటికీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఎవరిని దూషించను, శపించను. నేను దీవిస్తూనే ఉంటా, నేను ప్రార్థన చేస్తూనే ఉంటా. ప్రభు అన్నిటికీ న్యాయం తీరుస్తాడు. ఆయన ఎలా చేయాలనుకుంటే అలా చేస్తాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి యోసేపు అంత అన్యాయం చేయబడ్డా కూడా ఎవరిని దూషించలేదు, ఎవరిని తిట్టలేదు, కీడు అనుభవించాడు. ఒక రోజున ఆశీర్వాదకరమైన ప్రదేశానికి దేవుడు తీసుకెళ్ళాడు. ఈ సంవత్సరం నా వాగ్దానం కూడా అదే, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించేదనని. హల్లెలూయా. కాబట్టి దేవుడు తప్పకుండా మనల్ని ఈ స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్తాడు మనల్ని, మన కుటుంబాలను. దేవుడి మాటలు దీవించునుగాక. తలలు వంచి కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేస్తాను.